గోమాత్రే నమః. ఇది మా పొంగునూరు గిత్త ఇది. దీని వయసు వచ్చేసి 3 ఇయర్స్. ఒక పన్నే వేసింది, ఇంకా రెండో పన్ను కూడా ఊడలేదు దీనికి ఇంకాను. అయితే మనం దీన్ని తీసుకొచ్చి ఒక 6 to 8 months అవుతుంది. అయితే మనం దీన్ని బ్రీడింగ్ పర్పస్లో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. మనకి 2 ఆవులు ఉన్నాయి. పొంగునూరు జాతిని బ్రీడ్ చేయాలి, అభివృద్ధి చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈ గిత్తని తీసుకున్నాం. అయితే మంచి నెంబర్ 1 గిత్త ఇది. మన దగ్గర ఇంకో గిత్త కూడా ఉంది. ఇంకో గిత్త పేరు సాంబా, దీని పేరు శంభుడు. ఆ గిత్త ఇంకో గిత్తతోటి దెబ్బలాడుకోవడం వల్ల అది కాలు కొంచెం ఫ్రాక్చర్ అయిందనమాట. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. మన పాత వీడియోల్లో కూడా గిత్త కనిపిస్తూ ఉంటుంది మీకు. దీని ఓడు వీడియో పెడతాను చూడండి. ఇది మనం ఆ గిత్త తెచ్చినప్పుడు, మనం కొన్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది. అప్పుడు అరౌండ్ 2 years ఏజ్. అది చిన్నది, చూడడానికి కూడా చిరాగ్గా ఉండేది గిత్త. ఇప్పుడు మనకి బాగా సెట్ అయిపోయింది. మనం పెద్ద కేర్ అంటే పెద్ద ఎంత తీసుకోలేదు. నేను ఎక్కువ సూపర్ నేపియర్ గ్రాస్ వాడతాను నేను వీటికి. సూపర్ నేపియర్ గ్రాసు ఒక 1.5 kg దానా. అది గోధుమ పొట్టు కావచ్చు, మినప్పొట్టు కావచ్చు, పెసరపొట్టు కావచ్చు, ఏదో ఒకటి 1.5 kg దానా పెట్టేవాడిని రోజు. చూడండి 2 గిత్తలు కుమ్ముకుంటున్నాయి. అది సంగతి. ఎవరన్నా పొంగునూరు బ్రీడ్ చేయాలి, మనం సొంతంగా బ్రీడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలాగా ఒక గిత్తను తెచ్చుకుని ఒక 2 ఆవులు ఒక గిత్త తెచ్చుకుని స్టార్ట్ చేస్తే మెల్లగా మీరే ఒక పొంగునూరు బ్రీడర్ అవ్వచ్చు. ఈ గిత్త అయితే మనం బ్రీడింగ్ పర్పస్లోనే తెచ్చాము. అసలు నెంబర్ 1 అసలు చూడడానికి కూడా చూడండి, మీరే చూడొచ్చు. సుడులు కానీ లేకపోతే మోపురం కానీ అన్నీ కూడా నెంబర్ 1 పర్ఫెక్ట్ క్వాలిటీ అనమాట. రేటు విషయానికి వస్తే అప్పట్లో మనకి 2 years బ్యాక్ 40,000 to 50,000 అరౌండ్ పడింది మనకి. కరెక్ట్ రేట్ అయితే చెప్పను, ఎందుకంటే అసమాను రేట్ అనేది మారుతూ ఉంటాయి టైంని బట్టి. మీరు చూడొచ్చు. ఎవరైనా కావాలనుకుంటే ఇలా గిత్తని తీసుకోండి. ఓకే, బాయ్.